అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మహారాత్రి శివ సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తులు అందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రికి వచ్చినటువంటి సందర్భంగా ఆత్మకూరు నుంచి దోర్నాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు 2024 సంవత్సరమున రోడ్డు మార్జిన్లో వర్షాల వలన గుంతలు ఏర్పడినాయి. వాహనదారులు పోవడము రావడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్ఎన్బి ఫారెస్ట్ అధికారులు అధికారులు ఆ రోడ్డు మార్జిన్ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్లకు వాహనాలు పోవడానికి రావడానికి ఇబ్బంది లేకుండా చేయవలసినదిగా పోలీసు అధికారులను, ఫారెస్ట్ అధికారులను, కలెక్టర్లకు, ప్రకాశం జిల్లా కలెక్టర్లకు, కర్నూలు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. 23, 24 ఆత్మకూరు శ్రీశైలము ఈ రోడ్డు మార్జిన్ గురించి దోర్నాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారిని నేను చర్చించడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతో మాట్లాడి నేను ఆర్ఎన్బి అధికారులకు కూడా నేను తెలియజేసినాను. వాళ్ళు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుచున్నాను అని ప్రత్యేకంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదములు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి. అలాగనే ఆత్మకూరు నుంచి దోర్నాల వచ్చే ఆత్మకూరు ఎస్ఐ గారికి జరగబోయేటటువంటి ప్రమాదాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అలాగనే దోర్నాల నుంచి శ్రీశైలం పోయే శ్రీశైలంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని మన శ్రీశైలానికి, మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున దగ్గరలో ఉండడం మనము చాలా సంతోషకరం. అలాగనే ప్రకాశం జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు ఈ ప్రాంతంలో శక్తిపీఠం ఉండడం కూడా మహా సంతోషమైనటువంటి విషయం. అలాగనే 2023, 24 దోర్నాలలో ఆత్మకూరు నుంచి వచ్చే వాహనములు, పోయే వాహనములు, దోర్నాల నుంచి శ్రీశైలంలో పోయే వాహనాలు, వచ్చే వాహనములు, స్టేషన్ హౌస్ ఆఫీసర్సు అండ్ ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రత్యేకమైనటువంటి దృష్టి వాళ్ళ మీద, భక్తుల మీద పెట్టి వాళ్లకు మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. కాబట్టి నేను వారికి, ఆఫీసర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలుపుతున్నాను. అలాగనే దోర్నాల సబ్ ఇన్స్పెక్టరు రోడ్డు మార్జిన్ గురించి మాతో మాట్లాడినందుకు మంచి చర్యలను నేను తీసుకుంటున్నాను. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా నేను ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని నాకు చేతనైన వరకు సహాయం చేస్తున్నాను. నాతో చర్చించటము జరిగినాయి. అలాగనే నేను ఈ నెల 2వ తారీఖు ఫిబ్రవరి తారీఖును ఆదివారము నేను నా ఫ్యామిలీ దోర్నాల మార్కాపురం నుంచి శ్రీశైలము వెళ్ళే రోడ్డులో శ్రీశైలం దాటిన తర్వాత ఘాటు, ప్రమాదకరమైనటువంటి ఘాటు ఉంది. 23, 24లో వర్షాల వలన నా ఎదురుగా ఒక వాహనం వస్తుంది. నేను మార్జిన్ కూడా నాకు వాళ్ళు ఇవ్వలేదు. మార్జిన్ ఇవ్వలేకపోతే పక్కన ఒక గుంతలో నేను నా వాహనము దించడము జరిగింది. అమ్మవారికి భ్రమరాంబ మల్లికార్జున అమ్మవారికి, శ్రీశైలం అమ్మవారికి పంచలోహ త్రిశూలం ఈ బహుకరణ కోసం నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్న సందర్భంలో నా వాహనము
మార్జిన్లో దిగి నేను ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉండే ఫారెస్టు అధికారులు వచ్చి నీకు ఏమి సహాయం కావాలైను నన్ను అడిగి నాకు మంచినీళ్ళు ఇచ్చి నన్ను కొంచెం సేపు కూర్చోపెట్టి నేను శ్రీశైలం అమ్మవారికి పంచలోహ త్రిశూలము బహుకరణకు వెళ్తున్నాను. ఆ సందర్భంగా ఇది చిన్న విషయం జరిగింది, కానీ నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ గుడికి ఎంతో కోట్ల రూపాయల ఆస్తులు వస్తున్నాయి, భక్తుల కానుకలు వస్తున్నాయి. కనీసం గవర్నమెంట్కు ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో కొంత భాగము గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకు న్యాయం చేయవలసినదిగా మరీ కోరుచున్నాను. ఈ విషయము ప్రజలకు తెలియజేయడము అవుతున్నది. దయవుంచి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు శివరాత్రి సందర్భంగా.